కోడల్ని తెస్తానంటే ఎలా కాదంటాను? నాతో చెప్పకుండా దాచాడు కాబట్టి నేను చెప్పను. వాడి మనసులో మాట చెప్పకముందే వాడి మనసులో ఉన్న నిన్ను వాడికే బహుమతిగా ఇవ్వాలి. అప్పుడు వాడి మొహంలో సంతోషం చూడాలి. చూడమ్మా, ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ ఇంట్లో ఒప్పుకుంటారా, ఆ ఇంట్లో ఒప్పుకుంటారా అని ఎన్నో ఆలోచనలు, భయాలు ఉంటాయి. నువ్వంటే మాకెంత ఇష్టమో ఈ పాటికే నీకు అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా ఇబ్బందులొస్తే ఒక్క మాట నాతో చెప్పు, మేమే వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాం. ఏమంటారండి? అనడానికి ఏముంది? బంగారం లాంటి కోడలన్నావు కదా, బతిమాలైనా సరే తెచ్చేసుకుందాం. ఒక్క నిమిషం మాట్లాడుతూ ఉండండి. హలో, చెప్పండి సార్. నువ్వు భయపడద్దు, నీకు నీకు మంచి సంబంధం వస్తుంది. అప్పటికి నిన్ను మర్చిపోదామని ఇదిగో ఈ రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టి ఇలా కొట్టుకున్నావా? ఏం చూస్తున్నావమ్మా? ఫ్యామిలీ ఫోటోనా? మేము ముగ్గురు నీకు తెలుసు కదా. తను ఆదిత్య, మా చిన్నబ్బాయి. చక్కగా సాంప్రదాయంగా ఎంత బాగుంటుంది కదా. అచ్చం మా అమ్మలా ఉంటుంది. వాడంటే మా అందరికీ ప్రాణం. విక్రమ్కైతే మరీను. నువ్వు ఇంటి కోడలిగా వచ్చాక నేను నిన్ను కోరబోయే కోరిక ఒక్కటేనమ్మా. నానిని నీ బిడ్డలా చూసుకో, చాలు. చూసుకుంటావు కదా? చూసుకుంటా. నాకు టైం అవుతుందండి, నేను బయలుదేరుతాను. అదేంటమ్మా, మొదటిసారి వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతానంటావు? కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళు. ఉండు, ఇప్పుడే వస్తాను. చెప్పు, ఎందుకు నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు? ఆదిత్య, వదలండి. ఆదిత్య, ఎందుకు నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నావు? కదలకు. అక్కని ప్రేమిస్తున్న అతను ఆదిత్య ఇద్దరు అన్నదమ్ముల్లా. భగవంతుడా, అక్క ఒక పెద్దంటి కోడలవుతుంది, కల నెరవేరుతుంది అని ఆశపడుతుంటే ఇంతలోనే మళ్ళీ ఈ పరీక్ష ఏంటి? నేనే చెల్లెలని తెలిస్తే అక్క పెళ్లి ప్రశాంతంగా జరుగుతుందా? ఇప్పటికే నేనంటే ఇష్టమా అని అమ్మాయిని అడిగేసింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏకంగా ఇంటికి వచ్చి అడిగేస్తుంది.
పైగా ఇద్దరు కూతుళ్ళు ఒకే ఇంటికి కోడళ్ళు అవుతారు కదా అనుకుంటుందమ్మా. ఆదిత్య నన్ను ఇష్టపడుతున్నారని తెలిసి ఇక్కడ వీళ్ళు కాదనరు. ఇద్దరికి ఇద్దరితో పెళ్లిళ్ళు చేసేస్తామంటారు. కానీ అక్క ఒప్పుకుంటుందా? ఎప్పటికీ తను మహారాణిలా ఉండాలి, నేను చెలికత్తెలా ఉండాలి అనుకునే అక్క తనతో పాటు నేను ఇంటి కోడలుగా వస్తున్నానంటే సహిస్తుందా? లేదు. కావాలంటే ఎంత అదృష్టాన్నైనా వదులుకుంటుంది, కానీ ఆ అదృష్టాన్ని నాతో కలిసి పంచుకోవడానికి మాత్రం ఒప్పుకోదు. అందుకే అక్క అదృష్టానికి నేను ఆటంకం కాకూడదు. అక్క మాత్రమే ఇంటికి కోడలుగా రావాలంటే నేను చెల్లెళ్ళని ఇక్కడ వీళ్ళకి తెలియకూడదు. ఆదిత్య ఇంటి బిడ్డ అని అక్కడ అమ్మకి తెలియకూడదు. అసలు ఈ విషయాలన్నీ తెలిసేలోపే నా పెళ్లి శంకరయ్యతో జరిగిపోవాలి. అప్పుడే అక్క పెళ్లి ప్రశాంతంగా జరుగుతుంది. ఎలాగైనా అక్క ఇంటికి కోడలుగా రావాలి, రావాలి. ఏమండి, ఏమండి? ఏంటి? కోడలేదండి. ఏమో నాకేం తెలుసు, నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాను కదా. నేను కాఫీ తెద్దామని వెళ్ళానండి. వెళ్ళిపోయిందా? అదేంటి ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది? నువ్వేమో ఎక్కడో రోడ్డు మీద కనిపిస్తే మొహమాట పెట్టి ఇంటికి తీసుకొచ్చినట్టున్నావు. మొదటిసారి వచ్చింది కదా, అది కూడా ఒంటరిగా. కొంచెం బెణుకు బిడియం ఉంటాయి కదా, అందుకే వెళ్ళిపోయినట్టుంది. పోనీలండి, మంచి రోజు కోడలు ఇంట్లో అడుగుపెట్టింది, అది చాలు. చాలా సంతోషంగా ఉందండి. అతను నిన్ను ప్రేమిస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఎప్పటి నుంచో మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు చెప్తున్నా అన్నాడు. ఇలాంటి ప్రేమ విషయాలైతేనే చెప్పలేక చెప్పలేక చెప్తున్నా అంటారు కదక్కా. అతని మాటల్ని బట్టి అలా అనిపించింది. ఈ కుట్టు మిషన్ ఏమో ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తోంది. తను నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా? అవును, ఈ విషయం గురించి ఎందుకింతగా ఆలోచిస్తున్నాను? నా ఆశలేంటి, నా గోల్ ఏంటి? వాడు ప్రేమిస్తే ఏంటి, ప్రేమించకపోతే ఏంటి? అసలు ఈ శ్రావణి గురించి ఆలోచించాలంటేనే ఒక స్థాయి ఉండాలి. నా కోసం ఆ స్థాయి దిగి రావాలి. అప్పుడు కూడా నాకు సరిపోతాడో లేదో చూసి నేను ఓకే చేయాలి. అంతేగాని ప్రేమ పేరు చెప్పగానే ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అసిస్టెంట్లకో ఆఫీస్ బాయ్లకో పడిపోయే కామన్ ఆడపిల్ల కాది శ్రావణి. అక్క అక్క ఏయ్, వదలవే. మీద పడుతున్నావేంటే పిచ్చా? చాలా సంతోషంగా ఉందక్క. నిజంగా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కోరుకున్నట్టే మహారాణివి కాబోతున్నావు. చాలా చాలా సంతోషంగా ఉందక్క. తర్వాత తీరిగ్గా సంతోషిద్దు గాని ముందు విషయం ఏంటో చెప్పు. నేను నిన్నే చెప్పాను కదక్క, నీ అసిస్టెంట్ నిన్ను ప్రేమిస్తున్నాడని. కానీ నువ్వు నమ్మలేదు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నానక్క, అతను నిన్ను ప్రేమిస్తున్నాడు. నాతో చెప్పలేదు గాని అతనంటే నీకు కూడా ఇష్టమే కదా? నాకు తెలిసిపోయిందక్కా. ఆపవే. ఏంటే సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? ఒక అసిస్టెంట్ నన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతే డైజెస్ట్ కాక పిచ్చెక్కుతుంటే తిరిగి నేను కూడా ఇష్టపడుతున్నానంటావా? పైగా
పైగా అదేదో అదృష్టం అన్నట్టు మాట్లాడుతున్నావేంటే? ఒక అసిస్టెంట్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటే మహారాణిని ఎలా అవుతానే? అయ్యో అక్క, నువ్వు అనుకుంటున్నట్టు అతని అసిస్టెంట్ కాదు, కోటీశ్వరుడు. నీ ప్రేమ కోసం నీ దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. నిన్నేమో ప్రేమిస్తున్నాడన్నావు, ఈ రోజేమో కోటీశ్వరుడు అంటున్నావు. ఆటలాడుతున్నావా నాతో? అయ్యో నిజమక్క, ఎప్పుడు నేనేం చెప్పినా నమ్మవు, కనీసం ఇదైనా నమ్మక్క. నువ్వనుకుని నా వెనుక కొంతమంది రౌడీలు పడుతున్నారని చెప్పాను కదక్క, వాళ్ళు ఈరోజు మళ్ళీ నా వెంట పడ్డారక్క. అప్పుడు దేవతల కారులో వచ్చిందో కావిడ, మీ అసిస్టెంట్ వాళ్ళ అమ్మగారు. ఆ ఇల్లుందక్క ఇంద్రభవనమే అనుకో. ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండిపోతాం. అంత ఆస్తికి వారసుడై ఉండి నీ ప్రేమ కోసం నీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడంటే నిన్నెంత ఎక్కువ ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో అక్క. ఆస్తిపాస్తులు పక్కన పెడితే వాళ్ళ అమ్మ నాన్నలు, అదే నీ కాబోయే అత్తయ్య గారు మావయ్య గారు బంగారం లాంటి మనుషులక్క. నీలాంటి కోడలు దొరకడం అదృష్టం అనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లో అడుగు పెడతావా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి ఇంట్లో అడుగు పెడితే ఏ కోడలైనా మహారాణి అక్క. నువ్వనుకుని వాళ్ళు నా మీద అంత అభిమానం చూపిస్తుంటే నాకంత అర్హత లేదని, నేను నువ్వు కాదని చెప్పేద్దాం అనుకున్నానక్క. కానీ నేను నీ చెల్లెల్నని ఎక్కడ చెప్పొద్దన్నావు కదా, అందుకే ఏమీ మాట్లాడకుండా వచ్చేసాను. ఉద్ధరించావులే. ఇదిగో ఇవే ఇద్దరు ఒకేలా ఉండడం వల్ల వచ్చే తలనొప్పులివే. అయినా ఒకరింట్లో అడుగు పెడితే నేను అదృష్టమంత్రాలు నమ్మడమేంటే? నేనే ఇంట్లోనైనా అడుగు పెట్టాలంటే వాళ్లే అదృష్టం చేసుకుని ఉండాలి. పోనీ అలాగే అనుకుందాం అక్క, కానీ ఈ సంబంధం మాత్రం కాదనొద్దక్క. వాళ్ళకేదో డబ్బుందని కాదక్క, మనుషులు చాలా మంచివాళ్ళు. డబ్బు మంచితనం రెండు ఒకే చోట చాలా అరుదుగా ఉంటాయక్క. వదులుకుంటే అంతకన్నా దురదృష్టవంతులు మరొకరుండరు. తను ఆదిత్య, మా చిన్నబ్బాయి. ఏం జరిగినా ఎవ్వరేం చెప్పినా నువ్వు మాత్రం కాదనకూడదక్క. నా పెళ్ళైపోయిన వెంటనే మీ పెళ్లి జరిగిపోవాలి. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలక్క. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తావేంటే? ఏం చాలో నేను చూసుకుంటాలే గాని నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అక్క. ఏ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, అమ్మా నాన్నలకు కూడా. ఎప్పుడెవరికి ఏం చెప్పాలో నేను చూసుకుంటాను. అలాగే అక్క. వాళ్ళింత డబ్బు ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్తే అక్క సంతోషిస్తుందనుకుంటే అసలు కొంచెం కూడా చలనం లేదేంటి? ఒకవేళ అక్కకి ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే మొహం మీదే చెప్పేసి ఉండేది కదా. అయినా అమ్మ నాన్నలకి చెప్పొద్దు అంది, నా దగ్గర ఎందుకు బయటపడుతుంది? అక్కకి పెళ్లి చేసుకోవడం ఇష్టమే. నా వల్లే ఏ సమస్య రాకుండా చూసుకోవాలి. ఈరోజు నేను వెళ్ళినట్టే రేపు అక్క కూడా ఆ ఇంటికి వెళ్ళొచ్చు. అక్కడ ఆదిత్యం చూడొచ్చు. ఇవన్నీ తెలిసేలోపే నా పెళ్లి జరిగిపోవాలి.
అప్పుడిక అక్క పెళ్ళికి ఏ ఆటంకం ఉండదు. నా పెళ్ళికి తొందర చేయాలి. ఆ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ పట్టే అర్థమైంది, బాగా ఉన్నోడని. కానీ తర్వాత ఏ అనుమానం రాకుండా బాగా కవర్ చేశాడు. కానీ నన్ను ప్రేమిస్తున్న సంగతి చిన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? మీకోసం సోప్ తీసుకొచ్చాను మేడం, అందుకే కొంచెం లేట్ అయింది. ఈ సోప్తో వాష్ చేసుకోండి, ఒక్కసారి వాష్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోతాయి. ఇలా చాలాసార్లు తన ప్రేమను చెప్పడానికి ట్రై చేసినట్టున్నాడు పాపం. కానీ ఎప్పుడూ ఆలోచనల్లో లేకపోవడం వల్ల నేనే తెలుసుకోలేకపోయానన్నమాట. ఇప్పుడేం చేయాలి ఇతన్ని? అసలు అంత డబ్బున్నోడు నా దగ్గర అసిస్టెంట్గా చేరి నేనెన్ని మాటలన్నా పడుతూ నా కోసం టీలు కాఫీలు తెస్తూ ఇన్ని పాటలు పడి నా కోసం అంత దిగొచ్చాడంటే నా మీద చాలా ప్రేమ ఉంది, డౌటే లేదు. కానీ ఈ డబ్బు, ఈ ప్రేమ శ్రావణికి సరిపోతాయా? నన్నెప్పుడూ ఓ మెట్టు పైనే ఉంచే మనసుండాలి. నా ఆత్మాభిమానాన్ని గౌరవించే క్యారెక్టర్ అయి ఉండాలి. అన్నింటికి మించి చచ్చేంత వరకు నన్ను మహారాణిలాగే చూడాలి. ఆ క్వాలిటీస్ అన్నీ ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. జాతకంలో చిన్న దోషమైతే ఉందమ్మా. ఏదో ఒక విషయం గురించి బాగా ఆందోళన చెందటం, ఎప్పుడూ బాధపడుతూ ఉండడం మనశ్శాంతి కరువవుతుంది. నిజమే పంతులు గారు, కొద్ది రోజులుగా నాని ప్రవర్తనలో ఈ మార్పులన్నీ కనిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉండడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి.